హాయ్ మిత్రులారా, నేను మీ బట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్ లో భాగంగా సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చిందన్న విషయాన్ని తెలుసుకుందాం. దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారానే ఎక్కువ మంది షేర్ అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా. మొదటగా సాక్షి దినపత్రికలు ఏమొచ్చిందన్న విషయాన్ని తెలుసుకుందాం. ఢిల్లీ కాంగ్రెస్ కు సెగ తగలాలి. జూబ్లీహిల్స్ లో బుల్డోజర్ పాలనకు కారు సంక్షేమానికి పోటీ. పేదలను కూల్చిన, రోడ్డున పడేసిన రేవంత్ రెడ్డి సర్కార్ అని కేటీఆర్ అన్నాడు. కాంగ్రెస్ను ఓడిస్తేనే ప్రజలకు 6 గ్యారెంటీలు వస్తాయి, లేదంటే ఏమి చేయకుండా గెలిపించాలని సీఎం అనుకుంటారని చెప్పి నిన్న ఏదైతే జూబ్లీహిల్స్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారో దానికి సంబంధించిన దాంట్లో సభలో పాల్గొని మాట్లాడిన వ్యాఖ్యలు అవి కేటీఆర్ గారు. పేదల ఇల్లు కూర్చున్న రేవంత్ సర్కార్ అని చెప్పి ఆనందించారు. 100% పేదల ఇల్లు మాత్రమే కూల్చారు హైదరాబాద్ పేరుతోటి. మాగంటి సునీత గెలుపు ఖాయం అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు అంటున్నాడు. మొత్తం ఏం జరిగిందో ఏమన్నాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పేదల ఇళ్లపైకి బుల్డేజర్ నడిపించే కాంగ్రెస్ పార్టీకి ప్రజల మేలు కోరి ఆకాంక్షించిన కారు పార్టీకి మధ్య ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే బీఆర్ఎస్ కావాలో హైడ్రా పేరుతో సామాన్య ఇళ్లను కూల్చేయడమే ఎజెండాగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కావాలని ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు సెగ తగలాల, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్లు తీర్పు ఇవ్వాలని కోరారు. రహమత్ నగర్ డివిజన్లో పార్వా మైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్గా మార్చింది రేవంత్ ప్రభుత్వం అని చెప్పి అభివృద్ధిని దెబ్బతీశారని ఆరోపించారు. ఏదైతే బీఆర్ఎస్ రూపొందించిన బాకీ కార్డు ఇంటింటికి పంపించేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరు వంటివి చేస్తున్నాయి అని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఏదైతే మిత్రులారా నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దాంట్లో కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైదరాబాద్ను హైదరాబాద్గా మార్చిందని చెప్పి పేదల ఇళ్లపైకి పేదల ఇళ్ళు గోలగొట్టిందని చెప్పి కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. వాస్తవానికి కూడా ఈసారి ఏం పని చేయకుండా 6 గ్యారెంటీలు నెరవేర్చకుండా మమ్మల్ని గెలిపించాలని అనుకుంటారు. 100% కాంగ్రెస్ను ఓడగొట్టవలసింది. ఎందుకంటే పాలకుడు ఎప్పుడైతే బై ఎలక్షన్లో ఓడగొడతారో సురుకు తగిలి ఏం చేస్తారు, ప్రజా సంక్షేమం మీద ఆలోచన చేస్తారు. మనం ఏం తప్పు చేస్తున్నాం అని చెప్పి వెరిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప గెలిచినట్టు నా అంత మునగాడ లేడిగా ఈ రాష్ట్రంలో అని ఏ పాలకుడైనా అనుకుంటే అది రేవంత్ రెడ్డి కూడా అనుకుంటాడు. దయచేసి మిత్రులారా, ఈసారి కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టవలసింది. కానీ అక్కడ ఏ అభ్యర్థి ఉన్నప్పటికీ 100%, ఎందుకంటే ప్రజలకు మేలు జరగాలంటే 100% మరి ఇప్పుడు పాలక పక్షానికి సురుకులు అంటియాల్సిన అవసరం ఉన్నది. సరే కానీ కేటీఆర్ మరి మీ అయ్యను బయటకు వచ్చి మాట్లాడమనరా? 10 ఏళ్ళు పరిపాలన చేసాడు, కనీసం 10 రోజులు కూడా బయటకు వచ్చి తిరుగుతలేడు. మరి ఇదేందో కథ? దోసుకున్న కాడ దోసుకుని ఇప్పుడు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నట్టు బహుశా. మరో వార్త చూద్దాం మిత్రులారా. ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఈపీఎఫ్ సంబంధించిన 100% విత్డ్రా చేసుకోవచ్చు అంటే దానికి సంబంధించిన నిబంధనలు సడలించడం, దానికి సంబంధించిన వార్త మిత్రులారా ఒక్కసారి చూద్దాం. నిబంధనల మేరకు ఉపసంహరించుకునే అవకాశం, ఉపసంహరణ నిబంధనలు సులభతరం, పాక్షిక విత్డ్రా పర్మిట్ పెంపు అని చెప్పి ఒకటి. విద్యా అవసరాల కోసం 10 సార్లు, వివాహానికి సంబంధించిన 5 సార్లు తీసుకోవడానికి అనుమతి. 3 కేటగిరీలుగా విభజన, కీలక నిర్ణయాలు తీసుకున్న సెంట్రల్ బోర్డు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. గతంలో ఉన్నదానికి ఇప్పుడు విద్యా అవసరాల కోసం 10 సార్లు, వివాహానికి అవసరానికి సంబంధించిన 5 సార్లు ఈపీఎఫ్ అనేది తీసుకోవచ్చు అని చెప్పి నిబంధనలను సడలించని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. మరో వార్త చూద్దాం. సాక్షిని మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. 5 ఏళ్లలో 3.63 లక్షల కిడ్నీ కేసులు అని చెప్పి ఒక వార్త రాయింది. అంటే 5 సంవత్సరాలలో 3,63,000 కిడ్నీ కేసులు వచ్చినాయంట తెలంగాణ రాష్ట్రంలో. అంటే చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.
ఒకేసారి మొత్తానికి పరిశీలించే వార్తనే పరిశీలిద్దాం. గ్రామీణ ప్రాంతంలో భారీగా పెరిగిన కిడ్నీ క్యాన్సర్ సమస్యలు 4 జిల్లాల్లో మరీ అధికం. ఆందోళనలో ఆరోగ్య శాఖ. గత 5 ఏళ్లలో 13 వ్యాధులకు సంబంధించినవి 12.59 లక్షల కేసులు నమోదు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఈ వ్యాధుల చికిత్స చెల్లించింది 3,000 కోట్లు. ప్రభుత్వ ఆసుపత్రులు ఈ వ్యాధికి చికిత్స అందించాలని సర్కారు నిర్ణయం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే కిడ్నీ క్యాన్సర్ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరీ విపరీతంగా పెరుగుతున్న అనడానికి ఈ గణాంకాల సాక్ష్యం. గత 5 సంవత్సరాలుగా ఒక 13 వ్యాధులను గుర్తించారంట. దాంట్లో ఎంత 12,59,000 కేసులు నమోదైనాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ కింద ఈ క్యాన్సరు, గుండెకు సంబంధించినవి ఏవైతే 13 రకాల వ్యాధులు ఉన్నాయో వాటికి సంబంధించింది ఆరోగ్యశ్రీ కింద 3,000 కోట్లు. అంటే సంవత్సరానికి ఇంకా ఎంత ఎంత చెల్లించారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దీని మీద ఆరోగ్య శాఖ పరమైన అన్ని రకాల చర్యలకు సంబంధించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ ఆ ఏరియాలో విపరీతంగా ఈ కిడ్నీ బాధితులు ఉంటున్నారంట. దానికి సంబంధించింది మిత్రులారా, దయచేసి కిడ్నీకి సంబంధించిన వ్యాధికి సంబంధించిన అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాని మీద ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మొదటిగా సాక్షి దినపత్రిక ఏ వార్త వచ్చిన విషయాన్ని తెలుసుకుందాం. విశ్లేషణ చేయడం జరిగింది. ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. 100% మీ బహుజన గొంతుగా బొట్టశివ అని అంటాడు. మరో పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతికి పోదాం. ఆంధ్రజ్యోతిలో ఏం జరుగుతుందని చూద్దాం. ఆంధ్రజ్యోతిలో మొదటి ప్రధాన వార్త, బాలుడిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. ఖమ్మం జిల్లాలో గురుకుల పాఠశాలలో 3 ఏళ్ళుగా అంట ఈ తంతు నడిచేది. 3 ఏళ్ళుగా నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. మరి అక్కడ ఉన్న టీచర్ చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయుడు మరి అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేస్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దసరా సెలవుల తర్వాత బడికి వెళ్ళనని మొండికేసిన బాలుడు అని చెప్పి అనడం జరిగింది. ఆరా తీయగా వెలుగులోకి ఈ దారుణం. పోక్సో కేసు నమోదు చేసినంట. నిందితుడు ప్రభాకర్ రావు అని చెప్పి ఈయనకు 45 సంవత్సరాలు ఉంటాయంట. ఈయనకి 2 పిల్లలంట. అయినా ఇదేం బుద్ధి, పిల్లలు ఉన్నాక పోక్సోకి సంబంధించిన కేసు నమోదైందంట. పోక్సో కేసు నమోదు కావడంతో ఒక వెంచర్లో పోయిందంట. పురుగుల మందు తాగి ఆ పిల్లల్ని బాగా చదివి అని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు దానికి సంబంధించిన వార్త మిత్రులారా. అది ఇలా చేయడం ఎందుకు, అట్లా ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఒక టీచరే ఈ పనికి మళ్ళీ పనికి తెగబడితే ఎటుపోతున్నట్టు, ఏం చెప్తున్నట్టు, ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే ఇట్లా చేస్తూ మరో దారుణం కూడా ఉంది అక్కడనే. ఇది ఇట్లుంటే మరో దారుణం ఏం తెలుసా? జువైనల్ హోమ్లో దారుణం. సేమ్ అదే. బాలుడిపై స్టాఫ్ గార్డు అగాత్యం. సైదాబాద్ ఘటనలో పోలీసులకు బాధితుడి తల్లి ఫిర్యాదు. లైంగిక దాడికి వాస్తవాన్ని స్పష్టం చేసిన విచారణాధికారులు. మరికొందరు బాలుడిపై దారుణం అని చెప్పి. ఏంది పరిస్థితి? ఇక్కడ సూపర్వైజర్ కూడా ఈ చిన్నపిల్లల మీద, మగపిల్లల మీద ఆయన వీడు ఒక్కడే బాలుడు అయితే టీచరు ఆడ 5 సూపర్వైజర్ ఏం చేసిండు, ఇదే పని చేసిందంట. అయితే జువెనైల్ హోమ్కి ఏం చేసిందంట, వాళ్ళ మమ్మీ దసరా హాలిడేస్ కానీ తీసుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చి మళ్ళీ పొమ్మంటే ఏమంటుందంట, భయపడుతున్నట్టు. ఎందుకు ఇట్లా జరుగుతుందని తెలుసుకుంటే అసలు విషయం లైంగిక దాడి. ఈయన కూడా సేమ్ ఈ ప్రభాకర్ దొర మాదిరిగానే వీడు పనికి మళ్ళీ రహమాన్ అని చెప్పి వీడు కూడా ఇట్లా చేసినట్టు. ఇదేం పోయే కాలం. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకునేటోళ్లకు ఎలా చేర్చుకుంటారు అని చెప్పి అనిరుద్ధ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఇది ఎర్రశేఖర్ సంబంధించి. ఎర్రశేఖర్ని
కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఊహాగానాల మేర ఇది మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ వార్తలు సారాంశం ఏంటో తెలుసుకుందాం. ఇలాంటి వారిని పార్టీని తీసుకోబోమని టీపీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చేరికపై వస్తున్న ఊహాగానాలపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సర్పంచ్ పదవి కోసం తమ్మిని చంపిన వారు రేపు తనను సంపోవచ్చు అంటూ వ్యాఖ్య. పెద్ద పెద్ద సంచలన కామెంటే. ఎందుకంటే అనిరుద్ రెడ్డి ఏమంటుందంటే, సొంత తమ్ముడిని సర్పంచ్ పదవి కోసం చంపిన వాళ్ళు ఇప్పుడు నన్ను చంపడానికి గ్యారెంటీ ఏంటి అని చెప్పి ఏదైతే జడ్చర్ల మండలం సంబంధించిన జెడ్పీటీసీని జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళ వచ్చిందంట, దాన్ని జెడ్పీ చైర్పర్సన్ చేద్దామని చెప్పి ఆల్రెడీ అన్ని పార్టీలు అంటే అందరు ఎమ్మెల్యేలు కలిసి ఒక నిర్ణయం తీసుకురంట. ఆ నిర్ణయం మేరకు ఎవరైతే ఎర్రశేఖరరావు మాజీ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని తెలియగానే ఆయన ఎట్లా వస్తాడు, ఆయన ఎట్లా తీసుకుంటారు, అంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకునేటోళ్ళు సొంత తమ్ముళ్ళని చంపిన వాళ్ళు నన్ను చంపడానికి గ్యారెంటీ ఏంది పదవి కోసం అని చెప్పి అనడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా మిత్రులారా, చలో ప్రధానంగా ఇక ఇది వినవలసింది తెలంగాణ ప్రజలు. ఇది వినవలసిందే, 100% వినవలసిందే. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తుల జప్తి అంట. ఎవరైనది? కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఈఎన్సీ బొక్కే హరిరామ్ ఆస్తుల జప్తి అంట. నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ నిషేధిత జాబితాలో హరిరామ్ ఆస్తులు, ఈ నికేష్ కుమార్ ఆస్తులు కూడా సీజు. విజిలెన్స్ కమిషన్కు ఈ నూనె శ్రీధర్ ఫైల్. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో 40,000 కోట్ల పైన పనులు జరిగినాయంట. దానికి సంబంధించిన వార్తా మిత్రుల ఏదైతే అవినీతి కాళేశ్వరం అని చెప్పి ఎట్లయితే గింత అవినీతి ఉంటే ఒక్కొక్క పర్సను 100 కోట్లు, 96 కోట్లు, 103 కోట్లు ఇవాళ బహిరంగ వేలంలో ఇలా ఆస్తులు. అంటే ఒక ఏఈగా లేకపోతే ఈఎన్సీగా పనిచేసేటోళ్ళకు 100 కోట్లు ఎట్లా వస్తాయి? ఓన్లీ కాళేశ్వరంలోనే ఈయనంట ఎంత? ఓన్లీ 40,000 వర్క్ జరిగిందంటే ఆ 40,000 ఈయన ఆధ్వర్యంలోనే విత్డ్రా అయినాయి అంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా, అయితే ఏం జరిగిందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ ఆస్తులు జప్తు జరిగిన విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన బి హరిరామ్ ఆస్తులను జప్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ జారీ చేశారు. తాజా నోటిఫికేషన్లో సిద్దిపేట జిల్లా మార్కుల్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణ ఏపీలో పలు చోట్ల హరిరామ్ ఆస్తులను క్రయ విక్రయాలను ఆస్కారం లేని నిషిద్ధ జాబితాలో పెట్టాలని, ఆదాయం మించిన కేసుల్లో హరిరామ్కు అరెస్ట్ చేయడం, ఆస్తుల జప్తు కోసం ఏసీబీకి కేసు వేసిందని తెలపడం జరిగిందంటే దానికి సంబంధించి మిత్రులారా ఒకసారి ఆలోచన ఏంటంటే, ఒక ఈఎన్సీని దగ్గర 1,00,000 కోట్ల ఇవన్నీ ఆస్తులు ఏమేమి ఉన్నాయంటే ఒక్కసారి జప్తు కానున్న ఆస్తులు అంట. ఏమేమి ఉన్నాయంటే సిద్దిపేట జిల్లాలో మార్కుల్లో 28 ఎకరాలంట. దాంతోపాటు షేకుపేట, కొండాపూర్లో విల్లాలు, మాదాపూరు, శ్రీనగర్ కాలనీ, నర్సింగ్లో ఫ్లాట్లు అంట. ఏపీ రాజధాని అమరావతిలో కూడా వాణిజ్య సంస్థ అంట, వాణిజ్య స్థలం అంట. శ్రీనగర్ కాలనీలో 2 ఇండ్లు, పట్టంచెరులో 20 గజాలు 20 గుంటలు, బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో భవనం, కుతుబ్లాపూర్, మిర్యాలగూడెంలో ఓపెన్ ఫ్లాట్ అంట. ఇక చూసినామా తెలంగాణ రాష్ట్ర సొమ్ము అంతా ఇటువంటి అవినీతి అధికారుల ద్వారా. ఇప్పుడు ఈయనే మరి ఈఎన్సీనే 100 కోట్లు సంపాదించిందంటే మరి అప్పుడు సంబంధించిన భారీ నీటిపారుదల శాఖ మినిస్టర్ మరి ఎంత సంపాదించుండొచ్చు? మరి వీళ్ళు వాళ్ళు చెప్తేనే కదా ఇక్కడ పనిచేసింది. 100% వాళ్ళ కన్సంగంలో జరుగుతూనే కదా ఇవాళ 100 కోట్లు సంపాదించుకుంది. మరి ఇవాళ ఎవరైతే హరిరామ్ అయితే ఏంది, అదేవిధంగా శ్రీధర్ బాబు అయితే ఏంది, అదేవిధంగా నికేష్ కుమార్ అయితే ఎవరైనా కదా ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? దీని వెనకాల ఆస్తులు సంపాదించుకుంది ఎవరు? హరీష్ రావును. మరి అదేవిధంగా కేసీఆర్ ఆస్తులు కూడా జప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను పెంచిపోసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలుగా వారేగా చేసింది. మరి ఇటువంటి వీళ్ళు చిన్న
చేప పిల్లలు మాత్రమే. అసలైన తిమ్మంగాలు వీళ్ళ వెనకాల ఉండి నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఈ 40,000 కోట్లకు సంబంధించిన పనులు ఈయన ఆధ్వర్యం జరిగితే మిగతా ఇప్పుడు 1,00,000 కోట్లు అంటారు కదా, మరి మిగతా 60 కోట్లు ఎవరు కాడినట్టు, ఎవరు ఆధ్వర్యం జరిగింది? మరి వాళ్ళ మీద కూడా పిటిషన్ ఇక్కడ ఒక అంటే ఇక్కడ వాస్తవానికి కూడా ఇది ఒకటి వాస్తవమే, కానీ ఇక్కడ ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన హరిరాము కాబట్టి ఇక్కడ జప్తుకు సిద్ధమైపోయారు. మరి అంతకన్నా ముందు పనిచేసిన ఆయన మరి ఇంకో ఆయన రావుండు కదా, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఎందుకు చేయలేదు? ఆయన ఆస్తులు ఎందుకు చేయలేదు? దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. మొట్టమొదటిగా అరెస్ట్ కావాల్సింది హరీష్ రావు, కేసీఆర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళే కదా నీటిపారుదల శాఖ మినిస్టర్ కానీ కాళేశ్వరాన్ని ఆ కాళేశ్వరాన్ని కమిషన్ అని చెప్పి పేరు ప్రతిపాదన పెట్టిందని. దయచేసి దాన్ని ఆలోచన చేద్దాం. ఏదైతే కాళేశ్వరం బ్యారేజ్ ఏదైతే సుందిల్లా ఏదైతే మేడిగడ్డ కూలిపోయిందో దానికి సంబంధించిన పునరుద్ధరణ పనులు ఉన్నాయంటే దానికి సంబంధించిన వాటర్ వచ్చింది మిత్రులు ఒకసారి చూద్దాం. పునరుద్ధరణ డీజిల్ను మేము ఇస్తాం. కాళేశ్వరం బ్యారేజ్లపై ముందుకు వచ్చిన 3 ఐఐటీలు, నిసాను, ఆర్వో అసోసియేట్స్, స్పెయిన్ సంస్థ కూడా నిబంధనలు సడలించాలని కోరిన సంస్థలు వారం పాటు గడువు పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పిందంట. ఏదైతే 3 ఉన్నాయో ఆ 3 వీటికి సంబంధించిన 3 ఐఐటీలు అంట ముందుకు వచ్చి మేము దానికి సంబంధించిన డిజైన్లు ఇస్తామని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. ఇంకో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. సుప్రీంలో బీసీ పిటిషన్ సోమవారం అర్ధరాత్రి దాఖలు. బీసీ రిజర్వేషన్పై హైకోర్టు తీర్పుకు సవాల్ చేస్తూ వేసిన రాష్ట్ర సర్కారు వారంలోనే విచారణకు వచ్చే ఛాయిస్. 42% రిజర్వేషన్ పట్టువీడని రేవంత్ రెడ్డి. 1-2 అంశాల పరిశీలన ఢిల్లీ నుండి పర్యవేక్షించిన మహేష్ గౌడ్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏం లేదు, పట్టులేదు, పాసలేదు, పట్టులేదు, పడపీసలేదు, ఏంది పట్టు ఆల్రెడీ అలా తెలుసు. అదంతా కాని పని. ఏంటంటే ఏంది అంటే స్థానిక సంస్థలలో మేము కాంగ్రెస్ ఎట్లా గెలవాలి, ఇవాళ ఒక సన్నబియ్యం వేయడంలో సక్సెస్ అయింది సర్కారు తప్ప, అది మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ పథకంలో వీళ్ళు నాణ్యత లేదు, వీళ్ళు చేసిన పాపాన పోలేదు. దయచేసి అందుకే ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టాలంటే అత్యధిక జనాభా ఉన్నది ఎవరు బీసీలు. ఆ బీసీలను ఎట్లా మోసం చేయాలి? బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినాం, హైకోర్టులో అయినాం, సుప్రీంకోర్టులో పెట్టినాం, అయినా కానీ రాలేదు. మా కోర్టులు వేయండి అంతిమంగా, అంటే బీసీ సమాజం అంతా నా ఇంట ఉండాలి అని చెప్పి ఒక హైడ్రామా ఇదంతా. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలు దీన్ని గమనించాల్సిన, అగ్రకులాల్లో ఉన్న రాజకీయ స్ట్రాటజీలో మనం ముందుగానే పసిగట్టవలసిన అవసరం ఉంది మిత్రులారా. అగ్రకులాల్లో పేదలు చాలా మంచోళ్ళు. అసలు ఈడబ్ల్యూఎస్ వల్ల కూడా అగ్రకులాల్లో పేదలకు న్యాయం జరగట్లేదు 100%. దాన్ని కూడా మనం సవాల్ చేయాల్సిన అవసరం ఉన్నది. పెద్ద మనగాడని చెప్తాడు కదా రెడ్డి జాగృతి. మరి నిజంగా పేదలు ఉంటే 8 లక్షలు ఉన్న వాళ్ళని పేదలు ఎట్లా గుర్తిస్తారు? అవలముడా కుట్లారా మరి లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించాలని చెప్పి ఎందుకు పోరాటం చేస్తారు మాధవ్ రెడ్డి? దయచేసి ఆ దాని మీద కూడా నువ్వు పోరాటం చేయాలి. ఈ దాని మీద చేసినావు నాన్నగా ఎస్సీ ఎస్టీలు బీసీలు అంతా నష్టపోతారు ఈ రిజర్వేషన్ వల్ల. రాజ్యాంగం తూట్లు పడతాను, మరి దాన్ని తూట్లు పడగానే మాధవ్ రెడ్డి దయచేసి దాన్ని కూడా ఆలోచన చేయి. చెప్తాను ఈ సంగతి ఏ రోజు ఒక్కరోజు ఖచ్చితంగా ఈ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తాయి. మరో వార్త చూద్దాం మిత్రులారా. అవును, ఆ ఇంట్లో 43 ఓట్లు ఉన్నాయి. అది బహుళ అంతస్తుల భవనం. ప్రస్తుతం 4 అక్కడ ఉన్నారు. 39 మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మన 43 ఓట్ల ఇంటిపై ఎన్నికల అధికారులు స్పష్టత అని చెప్పి ఏదైతే నిన్నమన్నా మనకు ఎట్లా అన్ని పేపర్లలో ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నాయని చెప్పి వార్త రావడం జరిగింది. దానికి సంబంధించింది అక్కడ వాస్తవమే అది ఒక పెద్ద భవనం అంట. ఆ బహుళ అంతస్తుల భవనం అంటే అందులో ఉండేదంట కొంతమంది. అక్కడ ఇప్పుడు 4 మాత్రం ఉన్నారు, మిగతా 39 మంది వెళ్ళిపోయారంట. అక్కడ అది కృష్ణానగర్ ఏరియా, అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించిన సినిమా వర్కర్లు ఉంటారంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. మరో వార్త చూద్దాం. పిఎం కిసాన్ పక్కదారి. ఏదైతే పిఎం కిసాన్ రైతులకు ఇచ్చేది ఉందో దాన్ని పక్కదారి పట్టిస్తున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి చేసే ప్రయత్నించారు. లక్షలాది కుటుంబాలకు అనిశ్చిత లబ్ధి నిబంధనల ప్రకారం కుటుంబానికి ఒకరికే కానీ పలు రాష్ట్రాల్లో భార్య భర్తలు ఇద్దరికి అందుతున్న పిఎం కిసాన్ నిధులు. 30 లక్షల కేసులు గుర్తించిన కేంద్రం. తనిఖీ చేయని రాష్ట్రాలకు సూచన. ఇప్పటికే 19.02 లక్షల కేసులు పరిశీలన.
17.87 లక్షల మంది భార్యాభర్తలకు ప్రయోజనం పొందినారని వెల్లడి. భూముల పూర్వపు యజమానులు కూడా ఇది తనకి పూర్తిగా కూడా అంట. ఎవరైతే పూర్వపు యజమానులు ఒక భూమి అమ్మినాక వాళ్ళకి మళ్ళీ వస్తుందంట. దానికి సంబంధించిన వార్త పూర్తిగా రేపటి వరకు గడువు అని చెప్పి ఒక వార్త రాలేదు. ఏదైతే పిఎం కిసాన్ సంబంధించిన నిధులు ఏవైతున్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా మొత్తం వీళ్ళు ఇప్పటికే 30 లక్షల కేసులను గుర్తించినట్టు అందులో ఇప్పటి వరకు 19 లక్షల కేసుల పరిశీలన జరిగిందంట. అందులో 17 లక్షల మందికి 17,87 మందికి ఆల్రెడీ భార్యాభర్తలు ఇద్దరికి వస్తుందంటే దానికి సంబంధించిన వార్తలు ఇస్తున్నారు. అదొకటైతే ఇప్పటి వరకు దయచేసి ఇంకా దీన్ని కూడా మాట్లాడాల్సింది. ఎప్పుడో 2018-19లో పిఎం కిసాన్ సంబంధించిన స్కీమ్ తీసుకొచ్చి దాని లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. మరి అలా 2025 వరకు కూడా ఒక్కసారి కూడా దాన్ని పరిశీలన చేయలేదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది వాస్తవానికి లబ్ధిదారులు ఉన్నప్పటికీ వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేయలేదు. ఏంటంటే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులోనే ఈ పిఎం కిసాన్లో ఎట్లా మేము తప్పించుకోవాలి ఈ స్కీమ్ నుంచి, ఇంకెంతమందిని తీసే అవకాశం ఉందని చెప్పి తిరగడం తప్ప ఇంకా 10 మందికి మేలు చేసే స్కీమ్ నాకు కొట్టట్లేదు. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. మరో వార్త చూద్దాం. లాలు కుటుంబానికి షాకు, 100% షాక్. ఎందుకంటే బీహార్ ఎన్నికలు ఉన్నాయి. ఆ బీహార్ ఎన్నికలకు బీజేపీ వేసి ఎత్తుగాలి ఎట్టుండే ఇప్పుడు ఈ విషయంలో తెలిసిపోతుంది. IRCTC అవినీతి కేసులో ఢిల్లీ కోర్టులో అభియోగాల నమోదు. లాలు ప్రసాద్, రూబీదేవి, తేజస్వి యాదవ్లపై మోసం, కుట్ర ఆరోపణలు. నెలాఖరు నుంచి విచారణ ప్రారంభం. బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి సంకటం. రాజకీయ కక్షతోనే మా కుటుంబంపై అభియోగాలని చెప్పి వాసండి. నిజంగా ఏదైతే తేజస్వి యాదవ్ చెప్తున్నాడో 100% ఇది వాళ్ళ కుటుంబం మీద రాజకీయ కుట్ర మాత్రమే. ఎందుకంటే బీహార్ నీకు ఎప్పుడు గుర్తుకురాని బీజేపీకి ఎప్పుడు గుర్తుకురాని అవినీతిది. ఇవాళ ఎప్పుడో ఆయన 2004 నుంచి 2009 వరకు రైల్వే శాఖ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఇవాళ నువ్వు వచ్చి దగ్గర 2014 నుంచి 2025 వరకు అంటే దగ్గర 10-11 ఏళ్ళు ఉన్నావు. మరి అప్పుడు రాని ఎగ్జాక్ట్లీ బీహార్ ఎన్నికలు రాగానే నీకు గుర్తుకొస్తారా మోడీ? ఇది సిగ్గుమాలిన చర్య, ఇది పనికిమాలిన చర్య. ఇది దమ్ముంటే ప్రజలలో చూపించుకోవాలి. కానీ ఇదేంది? ఎలక్షన్ ముందుకు రాగానే నీకు అవినీతి కేసు గుర్తుకొస్తాయా? ఏమి ఎలక్షన్ ముందుకు రాగానే విచారణకు వస్తాయా? అంటే ఈ దేశంలో ఎవరు నిన్ను ప్రశ్నిస్తే, ఎవరు అధికారం ప్రజలు ఎటువైపు చూస్తే వాళ్ళను అవినీతి పరులుగా ముద్దరేసి వాళ్ళని జైలు తేలే ప్రయత్నం అనుకుంటున్నాం భవిష్యత్తు. ఇదేం ఇక్కడ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు గమనిస్తాడు నువ్వు ఏం చేస్తున్నావు, ఇది ఏ కుట్ర కోణంలో నువ్వు పెట్టావు విషయాన్ని అందరూ తెలుస్తుంది. దేశంలో ఉన్న అంటే అవినీతి చేయట్లేదని మేము ఏం సర్టిఫై చేయట్లేదు. కానీ ఇది ఎలక్షన్ టైంలో నువ్వు చేసే పని కాదు. వాస్తవానికి దేశ ప్రజల మీద, దేశం యొక్క సంపద మీద నీకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంటే ఏం చేయాలి? ఎలక్షన్ కన్నా ముందే, ఎలక్షన్ లేనప్పుడు ఇటువంటి వాళ్ళని పట్టుకోవాలి. దేశం మొత్తంలో ఇటువంటి వాళ్ళు మస్తుగా ఉన్నారు. పక్క దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళు మనం ఏం బీకింది లేదు ఇన్ని రోజుల వరకు. ఇక ఏమైనా ఇక్కడ ఉండి రాజకీయాలు ఎవరైతే చేస్తా, నీ క్యాంటీగా రాజకీయాలు ఎవరు చేస్తా వాళ్ళని జైలు పెట్టే ప్రయత్నం చేస్తుంటాం అనే విషయం అందరూ తెలుసు. సరే మిత్రులు, ఇంకో వార్త చూద్దాం. సంక్షేమ హాస్టల్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. పెడతాం, బరాబర్ పెడుతున్నాం. 2 ఏళ్లలో మస్తు పెట్టినాం. ఏం పెట్టామంటే హాస్టల్ భవనాలు పోతే తూట్లు పడి నీళ్ళు కారుతుంటే ప్లేట్లు పెట్టేవి, ట్రంక్ పెట్టెలు లేక గోన సంచులు లాంటి దాంట్లో బట్టలు పెట్టుకోవడం, ఫ్యాన్లు ఎప్పుడు ఊసిపోతాయో తెలవకపోవడం, అలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టాం. రేవంత్ రెడ్డి పెట్టాం. విద్యార్థులకు అందే సేవలకు యాప్లంట. వసతి గృహాల నిర్వహణకు 60 కోట్లు. విద్యార్థి ఉద్యోగులు బయోమెట్రిక్. ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి. ఇప్పుడు వాస్తవమే వీళ్ళందరికీ టీచర్లకు వీళ్ళు పెట్టవలసిందే. కానీ ఎమ్మెల్యేలో కూడా బయోమెట్రిక్ పెట్టాలి. ఏడేడా పని చేస్తారు, ఏం చేస్తారు, రోజు ట్రూ డైరీ లాగా వీళ్ళు ఎట్లయితే అధికారులు ఎట్లయితే వాడతారో ఎమ్మెల్యేలు కూడా అట్లా వాడాలి. మరి మీరు కూడా జీతాలు తీసుకుంటారుగా, బుద్ధి ఉండాలి కదా.
ఒక్కొక్కరికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అలవెన్స్లు అన్నీ కలిపి 5-6 లక్షల రూపాయలు వస్తున్నాయి మరి నెలకు. మరి మీరు చేసే పని ఏంది? మీ మినిస్టర్లు మీరు చేసే పని. అందుకే వీళ్ళకి ఎట్లయితే ఉన్నదో మీకు కూడా 100% బయోమెట్రిక్ ఉండాలి. మీరు ఏ కాన్షియస్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏడికి పోతున్నారని. మీరు రోజు వారిగా మీ డిక్షనరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాధనంతో మీరు పాలకులు అయ్యారు. మరి ప్రజలకు జవాబుదారీతనంగా మీరు ఉండవలసిన అవసరం లేదా రేవంత్ రెడ్డి గారు? మరి ఇలా పెట్టేటట్టు మీకు కూడా ఉండాలి కదా. మరి అది కూడా తీసుకురావాలి పాలకులు. మిత్రులారా, ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ ఆంధ్రజ్యోతి సాక్షిలో మెయిన్ ఎడిషన్లో ఏ వార్త వచ్చిన విషయం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇవాళ ఈనాడు పేపర్ ఏ వార్త వచ్చిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, 100% ఆ ఇబ్బందులను అధిగమించి మీకు పేపర్ను అందించాలన్న ఆలోచనలో ఉన్నాను. 100% ఆ దిశగా రేపటి ఇంకా కొంత మెరుగుపరిచే ఆలోచన చేస్తున్నా. మీరంతా నాకు సపోర్ట్ చేస్తే 100% అన్ని విధాలుగా దీన్ని నడిపే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేసాం, ఈనాడు పేపర్ ఏం చెప్తుందో నేనే ఆలోచిద్దాం. ఒడ్లు నీటి పాలని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా వర్షాలతో కొనుగోలు కేంద్రాలలో తడిసిన వర్షం ధాన్యం అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు భారీగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా వర్షాలు వచ్చింది. దానివల్ల ఏదైతే మార్కెట్ యార్డ్లో యార్డ్కి తీసుకొచ్చారో వాళ్ళు నిండా 6 నెలలుగా కష్టపడిన ధాన్యాన్ని మార్కెట్లో తీసుకొచ్చి మార్కెట్ నుంచి ఇట్లా పోతున్నాయి అంటే దానికి సంబంధించిన వార్త ఒకసారి చూసే ప్రయత్నం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం వర్షార్పణం. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన వరి పత్తి పంటలు నీటి మునిగాయి. నల్గొండ జిల్లాలో 32.9 మిల్లీమీటర్లు, సూర్యాపేటలో 15.1, యాదాద్రిలో 12 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకున్నాయి, కొట్టుకపోయినాయి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. అంటే ఇక అనేక ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఇంకొక విషయం తెలుసుకోవాలి, రైతులకు ఏదో పెద్ద మేము పొడిచి పీకేస్తామని చెప్పేది ప్రభుత్వాలు ఇవాళ రైతు కనీసం ఆరబెట్టుకోవడానికి సౌకర్యం లేక రోడ్ల మీద ఆరవేసుకుంటే ఆ రోడ్ల మీద ఉన్న 70 సంవత్సరాల భారతంలో రోడ్ల మీద ఉన్న వరి ధాన్యం అంతా కొట్టుకపోయింది. నల్గొండలో నిన్న మొత్తం నల్గొండలో మిర్యాలు కూడా మా ఏరియా మొత్తం తిరిగి చూడడం జరిగింది. అక్కడ ఈ రోడ్ల మీద పోసుకుని అంతా తడిసిన ధాన్యం. దీన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఇంకోటి ఏంటంటే దగ్గర ఇప్పుడు వాళ్ళు వర్షాలు కోసి కూడా దగ్గర వారం 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఇగో సూర్యాపేట, యాదాద్రి భువనగిరిలో ఇంకా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు, కనీసం గుర్తించలేదు. మరి ఇంక ఏం రైతు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇంకో విషయం తెలుసుకుందాం. గాజా యుద్ధానికి సంబంధించింది ఒక వార్త వచ్చింది. పశ్చిమాసియాలో నమోదయమని చెప్పి 20 మంది బందీలను విడుదల చేసిన హమాస్ 4 మృతదేహాలు అప్పగింత. 1900 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్ అని చెప్పి అమెరికా అధ్యక్షుడు తమ దేశ అత్యంత పురస్కారం ఇచ్చారంట. ప్రకటించిన ఇజ్రాయెల్, ఈజిప్ట్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. గాజా యుద్ధం ముగిసింది అని చెప్పి ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించారంట. దానికి సంబంధించిన వార్త. ఎగిరిన శాంతి కపోతం అని చెప్పి చరిత్ర గాజా ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రపంచ నేతలు. ట్రంప్తో పాటు ఈజిప్టు, ఖతరు, తుర్కియో అధినేతల సంతకం అని చెప్పి 3వ ప్రపంచ యుద్ధం జరగదని చెప్పి ట్రంప్ అన్నట్టు దానికి సంబంధించిన వార్త మిత్రులారా. ఏదైతే దగ్గర 2 సంవత్సరాల దాదాపు గాజా యుద్ధం జరిగిందో ఆ యుద్ధానికి నిన్న ముగింపు కలిగిందంట. ప్రపంచ దేశాలందరూ వచ్చి ఒక శాంతి ఒప్పందంపై సంతకాలు చేసినని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. దానికి సంబంధించింది ఒకటి. బీసీలకు 42% రిజర్వేషన్ సేవల ఇదంతా ఇప్పుడు చెప్పినాం కదా ఆల్రెడీ. దాంట్లో మనం ఎలాగ చెప్పడం జరిగింది, సుప్రీంకోర్టు పోతుందని బీసీ కమిషన్ బీసీ రిజర్వేషన్ పిటిషన్ ఇస్తాను. కానీ దానికి సంబంధించిన వార్త మిత్రులారా. ఇగో పురాణ్ ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఐపీఎస్ అధికారి కుటుంబాన్ని బట్టి విక్రమార్క పరామర్శ. ఫోన్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్టు దానికి సంబంధించిన వార్త. ఏదైతే పురాణ్ కుమార్ ఉన్నారో కులవ్యవస్థకు కారణంగా చనిపోయింది, వాళ్ళకు సంబంధించిన వార్త మిత్రులారా. అది
గురుకుల సొసైటీకి 60 కోట్ల అత్యవసర నిధులు అని చెప్పి ఇలాగ మనం చెప్పినాం కదా. దానికి సంబంధించింది ఒక వార్త మిత్రులారా. హాస్టళ్లలో ఇంకో ఎట్లేస్తాడంట అంటే, ఇంక మళ్ళీ నేను మళ్ళొకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. గురుకుల సొసైటీల కంటే 60 కోట్ల అత్యవసర నిధులు అని చెప్పి ఎట్లా గ్రీన్ ఛానల్లో గురుకుల వసతి గృహాల బిల్లులు చెల్లింపు అంట. విద్యార్థుల సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు, వైద్య కళాశాలతో గురుకులాలు హాస్టల్ అనుసంధానం, సంక్షేమ శాఖపై సమీక్షలు రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఇలాగ మనం చెప్పినట్టు ఏముండదు, అంతా ఏమో వచ్చినట్టు నిజంగా వీళ్ళకు సిద్ధసిద్ధి ఉంటే 2 సంవత్సరాల్లో కనీసం 2 భవనాలు కట్టి ఈ రాష్ట్రం మొత్తంలో గురుకుల పాఠశాలకు సంబంధించి అన్నీ ఇప్పుడు దగ్గర 70% ఆల్రెడీ ప్రైవేట్ భవనాల్లో నడుస్తుంది. 30% సొంత భవనాలు ఉన్నాయి. ఆ సొంత భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. దానికి సంబంధించి ఇప్పటివరకు విద్య మీద అసలు వీళ్ళకు శ్రద్ధే లేదు. ఇప్పుడు విద్యా వైద్యం మీద వీళ్ళకి శ్రద్ధ ఉంటే ఇక్కడ 3000 కోట్లు ఎందుకు ఇప్పటివరకు 70 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ప్రైవేట్ స్కూళ్ళకు, ప్రైవేటు హాస్పిటల్కు చెల్లిస్తారు. దయచేసి అది కూడా ఆలోచన. టెక్నాలజీ వాడుకోవడంలో కానీ వసతులు కల్పించడంలో ఉన్న శ్రద్ధ లేదు. ఎందుకంటే అక్కడ కమిషన్లు రావు. ఒకసారి వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కమిషన్లు పోతాయి కదా. దానికి సంబంధించిన వాటి మిత్రులారా, ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇంటర్ పరీక్షలు అంట. గత ఏడాది కంటే వారం ముందుగానే ఈ జేఈఈ, వెబ్సైట్ లాంటి వాటికి వెసులుబాటు, సర్కార్ ఆమోదం రాష్ట్రం అని చెప్పి ఒక వార్త. ఏదైతే ఫిబ్రవరి నెలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు ఉంటాయంట, జేఈఈ, వెబ్సైట్ లాంటి వాటికి వెసులుబాటు కోసం అని చెప్పి సర్కారు ఆమోదం దస్తం తీసుకొచ్చిందని దానికి సంబంధించింది. బాగా చదవాలి, చదివే జీవితాలు మారితే 100% బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను మిత్రులారా. మరో వాటి ఏమున్నాయి ఇక్కడ, కాళేశ్వరం సంబంధించిన ఆస్తులు అటాచ్ అంటే ఇక్కడ హరీష్ రావుకి కేసీఆర్ కూడా అటాచ్ చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారు. దానికి సంబంధించి దయచేసి ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ ప్రధాన వార్తలను చూడడం జరిగింది, విశ్లేషించడం జరిగింది. ముఖ్యంగా ఇంకో విషయాన్ని మర్చిపోయినా, నల్లగొండ జిల్లా న్యాయవాది అయినటువంటి ప్రముఖ న్యాయవాది, సీనియర్ న్యాయవాది, అడ్వకేటు మావిడాల ప్రమీల గారికి నేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్టరేట్ పట్టం వచ్చింది. మేడానికి ఎస్ మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, కంగ్రాచులేషన్ మేడం. 100% అంటే చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మహిళగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని ఇవాళ నల్లగొండ జిల్లాలో మాకు డాక్టరేట్ రావడం చాలా గర్వకారణమైన విషయం. మేడానికి మరొకసారి మా ఎస్ మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. మేడం జీవిత చరిత్ర చాలా తెలుసుకోవాల్సిన, ఎందుకంటే మహిళలకు చాలా స్ఫూర్తిదాయకమైన మహిళగా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మేడానికి మరొకసారి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మేడం. ఎస్ మీడియా తరఫున మీకు అందజేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి అనే విషయాన్ని తెలియజేస్తూ, ఎస్ మీడియాను ఆదరించండి. 100% మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.